యావత్ దేశాన్ని కలచివేసిన కేరళ వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా మేము అండగా ఉన్నామంటూ ముందుకొచ్చింది. ఇలా ఎవరి పరిధిలో వారు కేరళకు అండగా నిలబడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. జూలై 30 తెల్లవారుజామున కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం మాటలకందనిది. భారీ వర్షాలు, వరదలతో కొండచర్యలు విరిగిపడి వయనాడ్ జిల్లాలోని పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విపత్తులో 358 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇంకా వందల మంది ఆచూకీ దొరకలేదు. సర్వం కోల్పోయి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితుల కోసం సామాన్యులు, సెలబ్రిటీలు మేము సైతమంటూ తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మిస్తామని ఆ రాష్ట్ర సీఎం సిద్దిరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న కేరళకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బాధితులను వీలైనంత మందిని రక్షించేలా రెస్క్యూ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ధ్వంసమైన ఇల్లు, భవనాల శిథిలాల గుండా బృందాలు బాధితుల కోసం వెతుకుతున్నాయి. ఇదిలా ఉండగా టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు. వయనాడ్లోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంపును సందర్శించిన ఆయన సహాయక చర్యలు చేపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన తన వంతుగా సేవలందించారు. అంతేకాదు వయనాడ్ బాధితుల పునరావాసం కోసం విశ్వశాంతి ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులను కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మోహన్ లాల్ చెప్పారు. సినీ నటులు సైతం తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. కమల్ హాసన్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి 50 లక్షలు, నయనతార, విఘ్నేష్ జంట 20 లక్షలు, మమ్ముట్టి 20 లక్షలు, దుల్కర్ సల్మాన్ 15 లక్షలు, ఫహద్ ఫాజిల్, నజ్రియా దంపతులు 20 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించారు. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఇందులో భాగమైంది. తన వంతుగా కేరళ ప్రభుత్వానికి 10 లక్షల విరాళం సాయంగా అందించింది. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్స్ రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించింది. కొద్ది రోజులుగా ఆహారం లేకపోవడంతో 4 చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించిపోయి ఉన్నారని రెస్క్యూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. పిల్లలిద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కేరళ సీఎం పినరై విజయన్ సహాయక బృందాన్ని కొనియాడారు. విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొని పునర్నిర్మించుకుందామని ఎక్స్లో పోస్టు చేశారు. మరోవైపు వయనాడ్లో సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయని కేరళ సీఎం పినరై విజయన్ తెలిపారు. ఇప్పటి వరకు 215 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఇంకా 206 మంది ఆచూకీ తెలియరాలేదని సీఎం వివరించారు.